తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు విశ్వకర్మ ముద్దుబిడ్డ కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మెదక్ పట్టణ విశ్వకర్మ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు ఏర్పడడంతో స్వర్ణకారులకు కులవృత్తులు నడవక అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం స్వర్ణకారులను ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది. जोहार 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 जय जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जोहार 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 की जोहार अरे कौन सा सरकार मुद्दुबिड्ड శ్రీకాంతాచారి के जोहार मुद्दुबिड्ड శ్రీకాంతాచారి के जोहार 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 जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय स्वर्णकार जय स्वर्णकार विश्वकर्मा ऐक्यता विश्वकर्मा ऐक्यता जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जोहार శ్రీకాంతాచారి जोहार శ్రీకాంతాచారి जोहार శ్రీకాంతాచారి की जोहार శ్రీకాంతాచారి की जोहार శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి वीरू శ్రీకాంతాచారి की శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి మొట్టమొదటి బలిదానం చేసిండు మన శ్రీకాంతాచారి. ఇప్పుడు ఆయన కుటుంబానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఆదుకోవడం లేదంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మనము ఇక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. ఈ సందర్భంగా మనము శ్రీకాంతాచారిని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మొట్టమొదటి బలిదానానికి ఎంత త్యాగం చేసిండో ఆయన, ఆ తర్వాత ఎంతో మంది బలిదానాల వల్ల మనకి రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు మన స్వర్ణకార కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి సహకారం అందించడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము మన కులాన్ని ఇకనైనా గుర్తించి రాయితీతో కూడిన సంక్షేమ పథకాలు ఇచ్చి స్వర్ణకార కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. దానికి బలిదానంగా శ్రీకాంతాచారి అమరవీరుడు బలిదానమైండు. ఆ తర్వాత ఎంతో మంది బలిదానాల వల్ల మన తెలంగాణ ఏర్పడ్డది. అయినా స్వర్ణకార కుటుంబాలకు
ఈ ప్రభుత్వము ఏమి చేసింది లేదు. కేసీఆర్ కానీ ఎవరు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రము మన ఈ పంచదాయిలకు స్వర్ణకారులకు ఎలాంటి ఉపాధి కల్పించడం లేదని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీకాంత్ చారి అమర ఈరోజు తెలంగాణ రానికి మూల పురుషుడే శ్రీకాంత్ చారి. శ్రీకాంత్ చారి ఆత్మాహుతి చేసుకోవడం వల్లనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి తెలంగాణ రానికి ఎదుగు కారణమైంది. కానీ శ్రీకాంత్ చారి ఫ్యామిలీని అల్లడికి ఎలాంటి పట్టించుకోలేడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణలో ఆయన రాజ్యం వెళ్తుండే కానీ శ్రీకాంత్ చారి కానీ వాళ్ళ కులం కానీ స్వర్ణకారులు కానీ విశ్వబ్రాహ్మణ్స్ వీళ్ళందరినీ కానీ ఎవరిని కూడా వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఎలాంటి నెరవేర్చలేదు. ఏదైతే తెలంగాణ రానికి కారణమైన శ్రీకాంత్ చారి వాళ్ళ అమ్మకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేడు, లేదా ఎమ్మెల్యే ఇవ్వలేడు, ఆమెకి ఏదైనా నామినేట్ పోస్ట్ కూడా ఇవ్వలేడు. అంటే ఈయన కేసీఆర్ ఒకటే ఆయనకు కింద ఉండి హెల్ప్ చేసిన వాళ్ళందరూ తొక్కి ఆయన పైన మాత్రమే ఏలూరు మాత్రమే తెలుసు. అందుకే చెప్తున్నాను, మనం అందరం ఐక్యంగా ఉండి కేసీఆర్ను గద్ద దిస్తేనే మనం అందరం కూడా అభివృద్ధిలోకి వస్తాము. కేసీఆర్ అంతం చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. శ్రీకాంత్ చారి శ్రీకాంత్ చారి అమర్ హై. మాకు కూడా విశ్వకర్మ బంద్ ఇవ్వాలని మళ్ళీ సబ్సిడీతో ఇది స్టేట్ లెవెల్ మొత్తం స్టేట్ లెవెల్ ఉంది సార్. దొంగ బంగారం కేసు వస్తాయి సార్. అవి వచ్చిన వాళ్ళు దొంగ అని తెలియదు, డబ్బులు ఇచ్చి ఐటమ్ తీసుకుంటున్నాము. దొంగ దగ్గర రికవరీ చేయాల్సిన డబ్బును వచ్చి మళ్ళీ మా దుకాణంలోకి వచ్చేసి సార్ బొరలుగా చెప్తున్నాం. ఏమనుకుంటున్నాం ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్. అట్లాంటిది నివారించేసి దొంగ దగ్గర రికవరీ చేసుకోండి. గవర్నమెంట్ దొంగ దగ్గర రికవరీ చేసుకోవాలి. కానీ మేము వృత్తి పని చేసుకుంటున్నాము, మా వృత్తి విఘాతం కలుగుతుంది. దొంగ దగ్గర రికవరీ చేసేది ఒక ఈ 272 జీవో అమలు చేస్తే ఈ రికవరీ అనేది దొంగ దగ్గరనే ఈ చాలా రోజుల నుంచి దాన్ని సవరించాలని చెప్పేసి ఆపిరు. తొందరగా సవరణ జరగాలి. ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సవరిస్తామని చెప్పి పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అది అమలులో ఉంది. థ్యాంక్ యూ సార్.